ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. ఈ గొడవలకి కారణం ఏంటి మొత్తం మాట్లాడదాం. ఒక ప్రభాస్ గారు అభిమానిగా మాట్లాడతానండి. ఇలాంటివి చూస్తే నాకు గుద్దులో కాలిపోతుందండి. మొత్తం మాట్లాడదాం, గట్టిగా ఉంటుంది వీడియో. మీరైతే బలంగా లైక్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ మొత్తం చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ భయ. ఇలాగా బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. ఎప్పుడు నెగిటివ్ ఏమి చెప్పుకోరు భయ. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారి గురించి నెగిటివ్ ఏం చెప్పరు, ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్ ఏం చెప్పరు. ఫ్రెండ్స్ భయ, బావా బామ్మర్దుల్లా కలిసి ఉంటారు. కానీ ఫ్యాన్స్ కి గొడవలు ఏంటి? ఇప్పుడు పుష్ప 2 రికార్డు బేపచ్చంగా ఉన్నది భయ. బాహుబలి 2 రికార్డు పుష్ప 2 కొట్టింది భయ, గట్టిగానే కొట్టింది. నేను చెప్తున్నాను కదా, 28 రోజుల్లో కొట్టడం అంటే మాటలు కాదు భయ. ఏ హీరో కూడా సాధ్యం కాదురా అనుకున్నాను నేను. కానీ అల్లు అర్జున్ గారు చేర్చి పెట్టారు భయ. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రభాస్ గారి ఫ్యానే, కానీ అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఒక గౌరవం ఉంది భయ. కానీ ఈ ఫ్యాన్స్ కొంతమంది ఎదవలు ఉంటారు భయ ఫ్యాన్స్లో. ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్లో కూడా కొంతమంది ఎదవలు ఉంటారు, హ్యాటర్స్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్లో కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పుష్ప 2 కొట్టిందని ఆ కాల్తో తన్నే వీడియో, అంటే జాతరలో ఉంటుంది భయ. పుష్ప జాతర ఫైట్ ఒకటి ఉంటుంది. ఈ ఫైట్లో ఇలా కాల్తో తన్నుతాడు అల్లు అర్జున్. అది పుష్ప అది బాహుబలి 2 ఫోటో పెట్టారు భయ, ఇలాగ రికార్డులు తన్నిందని. చాలా ఘోరంగా ఉన్నది. నాకేదో గుద్దలో కాలింది భయ, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. కానీ ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఎప్పుడు కలిసే ఉంటారు. ఫ్యాన్స్ కొట్టుకొని సత్తారు, కానీ వీళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు భయ. మీరైతే గొడవలు ఆపండి. ఈ ట్రోలింగ్ వల్ల ఏమి ఉపయోగం లేదు భయ. ఒకప్పుడు అల్లు అర్జున్ గారిని చాలా మంది ట్రోల్ చేశారు, ఎప్పుడైతే మామూలుగా ఇవ్వలేదు భయ. ట్రోలర్స్కి హ్యాటర్స్కి బేభత్సంగా ఎంత పెట్టాడు భయ, గట్టిగా పెట్టాడు. మీరు బాహుబలి 2 ఎవరైనా క్రాష్ చేయాల్సిందే. అది 7 సంవత్సరాలు ఉన్నదంటే పెద్ద రికార్డు భయ. ఎప్పుడు పుష్ప 2 క్రాస్ చేసింది. నేను బాలీవుడ్ యాక్టర్ క్రాస్ చేస్తే నాకు గుద్దలో కాలిపోదును. కానీ మన తెలుగుడు, మన అల్లు అర్జున్ గారు దాటాడంటే చాలా పెద్ద రికార్డు భయ. మనం సంతోషం పడాలి. బాహుబలి రికార్డ్ అంటే మాటలు కాదు భయ. 7 సంవత్సరాలు అలాగే ఉన్నదంటే మాటలు కాదు. ఆ రికార్డ్ని అల్లు అర్జున్ గారు పుష్ప 2తో దాటాడు. పాన్ ఇండియా సినిమా 2వ సినిమాతో దాటి చూపెట్టారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ చాలా ఆనందపడాలని భయ. మన తెలుగుడే దాటాడన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. కొంతమంది హ్యాటర్నా కొడుకులు ట్రోలింగ్ చేస్తున్నారు. బాహుబలి రికార్డు దాటింది, కలికి 1 మన పుష్ప 2 రికార్డు కొట్టలేకపోయింది, సలార్ అయితే 1000 కోట్లు దాటలేకపోయింది. ఏం కాదు భయ. ఇప్పుడు 1 కంపారిజన్ చేయండి, 2కి కంపారిజన్ చేయండి. కొంతమంది 2ని 1తో కంపారిజన్ చేస్తారు. ఇదేం వద్దు భయ. ఇప్పుడు కల్కి 2 ఖచ్చితంగా పుష్ప 2 రికార్డు దాటుతుంది, సలార్ 2 దాటుతుంది, దేవరా దాటే అవకాశం ఉంది, దేవరా పార్ట్ 2 దాటే అవకాశం ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 3 పుష్ప 3 కంపారిజన్ చేయాలి భయ. మీకు క్లారిటీగా అర్థం ఉంటుంది. 1తోనే కంపారిజన్ చేయాలి, 2ని 2తోనే కంపారిజన్ చేయాలి. అలా కాదు మేము 2ని 1తోనే కంపారిజన్ చేస్తాను, మాకు అదే కావాలంటే సంగతి భయ్య. ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఎప్పుడూ కలిసి ఉంటారు. గొడవలో ఏమి ఉండదు భయ. టైం ఒక్క తప్పించి ఏమి ఉండదు. ట్రోల్ చేసిన ఒక 10 మంది వీడియోలు చూస్తారు తప్పించి ఏమి ఇవ్వవు. మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. పుష్ప 2 కొట్టింది, బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది. చాలా సంతోషపడాలి. మీకు అర్థమై ఉంటుంది. చాలా సంతోషం పడాలి. మన తెలుగుడే కొట్టాడురా. బాలీవుడ్ వాళ్ళు నిజంగా చెమట్లు కారిపోయినాయి భయ కొట్టడానికి. ఇప్పుడు దాకా ఏం కొట్టలేకపోయింది. దంగలు కూడా చైనాలో, జపాన్లో ఆడి 2000 కోట్లు కొట్టింది తప్పించి ఇండియాలో చూసుకుంటే ఏమీ పీకలేకపోయింది భయ దంగలు. కొన్ని రోజుల్లో అదిని పుష్ప 2 కొడుతుంది. కన్ఫామ్గా కొట్టే అవకాశం పుష్ప 2కే ఉంది. పుష్ప 2 రికార్డు ఎన్ని కోట్లు కొట్టినా కొన్ని సినిమాలు ఉన్నాయి భయ. సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, దేవరా పార్ట్ 2 ఉంది, కేజీఎఫ్ 3 ఉంది. ఈ అన్ని సినిమాలు కొట్టే అవకాశం ఉన్నాయి. ఎన్ని రికార్డులు కొట్టినా పుష్ప 2 కొట్టే సత్తాలో ఉన్నాయి భయ. గట్టి సినిమాలు ఉన్నాయి. ఈ అన్ని సినిమాలు కొట్టే సత్తాలో SM29 ఉన్నది. అంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు ఉన్నది భయ. మీకు అర్థం చేసుకోండి. ట్రోలింగ్ అయితే ఆపండి. ప్రభాస్ గారు
మంచి పాన్ ఇండియా స్టార్ భయ, మంచి పాన్ ఇండియా స్టార్ అని ఎందుకన్నానంటే ఒకటి కూడా నెగిటివ్ లేదు. వచ్చాడు, హిట్లు కొడతాడు. ప్రతి సినిమా కూడా అంతే. అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా 100 కోట్లు కొట్టే సత్తా ఎవరికైనా ఉన్నదంటే ప్రభాస్ గారికే ఉన్నది భయ. 100 కోట్లు 200 కోట్లు కొడతాడు. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా ప్రభాస్ గారే కొట్టగలరు. ఇప్పుడు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు సినిమా ఒక సినిమా వస్తుంది, ఈ బడ్జెటే 1000 కోట్లు అంట. ఎంత కలెక్ట్ చేస్తుందో ఆలోచించుకుంటే ఉన్నాయి భయ. బాహుబలి 2 7 సంవత్సరాలు ఉన్నది రికార్డు. ఇప్పుడు పుష్ప 2 7 సంవత్సరాలు ఉంటుందంటే ఉండదు భయ. చాలా సినిమాలు ఉన్నాయి, ఒక 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండొచ్చు. తర్వాత మహేష్ బాబు గారి పేరు మీద ఉంటుంది, లేకపోతే ప్రభాస్ గారి పేరు మీద ఉంటుంది, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. వీళ్ళే తప్పించి బాలీవుడ్ యాక్టర్లు ఎవరు రారు. మన తెలుగు వాళ్ళే కొట్టాలి భయ. మన రికార్డు మళ్ళీ మన తెలుగు వాళ్ళే కొట్టాలి. ఏ హీరో కూడా కొట్టడానికి ఛాన్స్ కూడా లేదు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.